ఒకవేళ మన జీవితాన్ని ఆనందంగా మార్చే విషయాలే అంటే ఎంతో ఇష్టమైన ఆహారాన్ని రుచి చూడటం లేదా కంటికి నచ్చే అద్భుతమైన దృశ్యాలను చూడటం, ఇవన్నీ మనం బందీగా ఉన్న ఒక అదృశ్య కారాగారానికి సంబంధించిన ఇనుప చువ్వలు అని ఎవరైనా చెబితే మీరు నమ్మగలరా? నిజంగా చెప్పాలంటే వినడానికి కొంచెం విచిత్రంగానే ఉంది. అవును. ఇంకా చెప్పాలంటే కొద్దిగా భయంగా కూడా అనిపిస్తుంది కదా. కానీ అస్సలు విషయమేంటంటే, సరిగ్గా 2,500 సంవత్సరాల క్రితం నాటి ఒక సైకలాజికల్ బ్లూ ప్రింట్ మనకిదే చెప్తుంది. అవును, ఖచ్చితంగా. ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణలో పురాతన బౌద్ధ గ్రంథాలైన మధ్యమ నికాయాలోని మహాతన్హా సంకయ సుత్త 5, 6 భాగాలను పరిశీలించబోతున్నాం. ఇది కేవలం ఏదో మతపరమైన ప్రవచనం కాదండోయ్. కానే కాదు, ఇది చాలా ప్రాక్టికల్. కరెక్ట్. మానవ మనస్తత్వం ఎలా పనిచేస్తుంది, అసలు మన జీవితంలో ఈ దుఃఖమనే బగ్ లేదా వైరస్ ఎక్కడ పుడుతుంది, దాన్ని రూపుమాపడానికి మనం ఏ కోడ్ను మార్చాలి అని విడమర్చి చెప్పే ఒక అద్భుతమైన మాన్యువల్ అని చెప్పొచ్చు. సరే, దీన్ని విడమర్చి చూద్దాం. తప్పకుండా. మనం మునుపటి గ్రంథ భాగాల్లో ఈ దుఃఖం ఎలా మొదలవుతోందో భగవానుడు భిక్షువులకు వివరించడం చూశాం. కాని ఈ భాగాల్లో ఏంటంటే, నేరుగా ఆ దుఃఖాన్ని ఎక్కడా ఎలా కట్ చేయాలో చర్చ మొదలైంది. ఇంట్రెస్టింగ్. ఈ మొత్తం విశ్లేషణలో నా దృష్టిని ఆకర్షించిన మొదటి విషయం ఒకటుంది. ఈ గ్రంథం ఒక సమస్యను డీల్ చేసిన విధానం చాలా భిన్నంగా ఉంటుంది. అంటే ఎలా భిన్నంగా అంటారో? సాధారణంగా మనం సమస్య వచ్చినప్పుడు దానికి పైన పూత పూసినట్లు ఏదో ఒక టెంపరరీ పరిష్కారం వెతుకుతాం కదా. కాని ఇక్కడ ప్రతీత్య సముత్పాద సూత్రాన్ని, అంటే ఏ కారణం వల్ల ఏ కార్యం జరుగుతుందనే ఒక గొలుసుకట్టు విధానాన్ని వెనక నుండి విడదీశారు. రివర్స్ ఇంజనీరింగ్ పద్ధతిలో అనమాట. సరిగ్గా చెప్పారు, రివర్స్ ఇంజనీరింగ్. దుఃఖాన్ని నిరోధించాలంటే ముందుగా ఆ దుఃఖం పునాదులను కదిలించాలి అని భగవానుడు చాలా స్పష్టంగా చెప్పారు. ఈ పద్ధతిని వింటుంటే నాకొక దృశ్యం గుర్తొస్తుంది. మనమొక పొడవైన ఇనుప గొలుసును ఊహించుకుందాం. ఒక పెద్ద నౌకను లంగరు వేసి ఆపి ఉంచేంత పెద్ద గొలుసది. అవును. గొలుసు మొత్తం ఎంతో బలంగా ఉన్నా సరే, అందులోని ఒకే ఒక్క లింకును విరగ్గొడితే చాలు గదా, ఆ మొత్తం కనెక్షన్ తెగిపోతుంది. దుఃఖాన్ని ఆపడం కూడా సరిగ్గా అలాంటిదే అనిపిస్తోంది. నిజమే, చాలా మంచి ఉపమానమిది. మరి ఆ గొలుసులోని లింకులేమిటి, దాన్ని వెనక నుండి ఎలా విడదీశారో కాస్త వివరిస్తారా? తప్పకుండా. ఆయన ఆ గొలుసులోని చివరి లింకు నుండే మొదలుపెట్టారు. ముందుగా ఈ వృద్ధాప్యం, మరణం, శోకం ఇవన్నీ దేనివల్ల వస్తున్నాయి అని అడిగారు. మనం పుట్టడం వల్లే కదా? కరెక్ట్. అసలు మనం పుట్టడం వల్లే. అంటే జననం లేకపోతే జరామరణాలు ఉండవు. మరి జననానికి కారణమేమిటి అంటే భవము అని చెప్పారు. భవము అంటే అస్తిత్వం వైపు సాగే ఒక ప్రాసెస్ లేదా ఎగ్జిస్టెన్స్ అనుకోవచ్చు. ఈ భవము నిరోధింపబడితే జన్మ ఉండదు. ఇక్కడే మనం కొంచెం లోతుగా ఆలోచించాలి, అసలీ భవానికి కారణమేమిటి అని. కారణమేమిటి? దాని పేరు ఉపాదానం. ఉపాదానమంటే మన చుట్టూ ఉన్న విషయాలను బలంగా పట్టుకోవడం లేదా ఒక తీవ్రమైన అటాచ్మెంట్ పెంచుకోవడమన్నమాట. ఒక నిమిషం, ఈ అటాచ్మెంట్ అనే పదం నాకు ఆసక్తికరంగా అనిపిస్తోంది. మనం వస్తువులనో మనుషుల్నో పట్టుకుని వదలం కదా, దాని గురించి మాట్లాడుతున్నారా? అవును, సరిగ్గా అదే. అంటే నాకు ఈ కారు కావాలి, ఈ హోదా కావాలి అనే తీవ్రమైన కోరికే ఈ ఉపదానానికి కారణం అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఆ కోరికనే గ్రంథంలో తృష్ణ అని పిలిచారు. తృష్ణ నిరోధింపబడితే ఈ పట్టుకోవడం లేదా అటాచ్మెంట్ ఆగిపోతుంది. రైట్. కాని ఈ తృష్ణ ఎందుకు పుడుతుంది అంటే దానికి కారణం వేదన. వేదన అంటే కేవలం మనం అనుకునే బాధ మాత్రమే కాదుండోయ్, అది ఏదైనా ఒక అనుభూతి. అంటే సుఖం కూడా వేదనేనా? అవును. అది సుఖంగా ఉండొచ్చు, దుఃఖంగా ఉండొచ్చు, లేదా ఏ ఫీలింగ్ లేని న్యూట్రల్ స్థితి కూడా అవ్వచ్చు. మనమొక అనుభూతికి లోనైనప్పుడే ఆ సుఖం మళ్లీ మళ్లీ కావాలనో లేదా ఆ దుఃఖం వద్దనో తృష్ణ పుడుతుంది. కాబట్టి వేదన ఆగితే తృష్ణ నిరోధింపబడుతుంది. ఈ గొలుసుకట్టు చాలా లాజికల్గా వెళ్తోంది. వేదన అంటే ఒక ఫీలింగ్ పుట్టడానికి కారణం మనకు బయటి ప్రపంచంతో ఏర్పడే స్పర్శ, అంటే కాంటాక్ట్ కదా. అవును, స్పర్శే దానికి మూలం. ఆ స్పర్శ ఆగిపోతే వేదనలుండవు. ఈ స్పర్శకు కారణం మనకున్న 6 ఆయతనాలు, అంటే కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మం అనే 5 జ్ఞానేంద్రియాలు. వాటితో పాటు 6వదైన మనసు. ఈ 6 ఆయతనాలు నిరోధింపబడితే స్పర్శ ఆగిపోతుంది. ఇక్కడి వరకు అర్థం చేసుకోవడం సులభంగానే ఉంది. కానీ దీని తర్వాతొచ్చే లింకుల పేర్లు కాస్త సంక్లిష్టంగా అనిపిస్తున్నాయి నాకు. నామరూపాలు, విజ్ఞానం, సంస్కారాలు, అసలు వీటి అర్థమేమిటి?
చూడండి, వాటిని చాలా సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. 6 ఆయతనాలు ఏర్పడటానికి కారణం నామరూపాలు. నామమంటే మనసు లేదా మానసిక ప్రక్రియలు. రూపమంటే భౌతిక శరీరం. ఓ, మైండ్ అండ్ బాడీ కనెక్షన్ అన్నమాట. అవును, ఈ మైండ్ అండ్ బాడీ కనెక్షన్ నిరోధింపబడితే ఆయతనాలు ఆగిపోతాయి. మరి ఈ నామరూపాలకు కారణమేమిటి అంటే విజ్ఞానం. విజ్ఞానం అంటే కాన్షియస్నెస్ లేదా స్పృహ. విజ్ఞానం ఆగితే నామరూపాలు ఉండవు. ఇక ఈ విజ్ఞానానికి కారణం సంస్కారాలు. దీన్ని అర్థం చేసుకోవాలంటే ఒక కంప్యూటర్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్తో పోల్చుకోవచ్చు మనం. అంటే మన మైండ్లో ఉందే ప్రోగ్రామింగ్ అంటారా? కరెక్ట్. మనం పుట్టకముందే మన కర్మల వల్ల, గత అనుభవాల వల్ల ఏర్పడిన ఒక అదృశ్య బ్యాగేజీ ఇది. ఈ సంస్కారాలాగితే విజ్ఞానం ఆగిపోతుంది. వావ్! ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. ఈ ఇనుప గొలుసులోని లింకులను ఎలా తెంచుకుంటూ వెనక్కు వెళ్లాలో చూశాం. మనం ఎఫెక్ట్ నుండి మూల కారణం వైపు అడుగులు వేస్తున్నాం. అవును. కానీ ఈ మొత్తం విధానాన్ని చూస్తుంటే నాకొక పెద్ద సందేహం కలుగుతోంది. ఏంటది? ఉదాహరణకు, స్పర్శను లేదా ఆయతనాలను ఆపాలి అంటున్నారు. అంటే స్పర్శ వల్ల వేదన వస్తుంది కాబట్టి నేను నా కళ్ళు మూసుకొని ఒక చీకటి గదిలో కూర్చోవాలా, నా చెవులు మూసుకోవాలని? చాలామందికి వచ్చే డౌటే ఇది. అవునుగదా. అలా చేస్తే ఒక మనిషికి, ఒక నిర్జీవమైన రాయికి తేడా ఏమిటి? అసలు ఈ గ్రంథం మనల్ని ఏమీ ఫీల్ అవ్వని రోబోట్లుగా మారిపోమని చెప్తోందా అనిపిస్తోంది. లేదు, ఏమాత్రం కాదు. ఇది చాలామందికి వచ్చే సాధారణమైన అపార్థం మాత్రమే. భగవానుడు కళ్ళు పీకేసుకోమనో లేదా చెవులు మూసుకోమనో ఎక్కడా చెప్పలేదు. అమ్మయ్య, వినడానికి కాస్త రిలీఫ్గా ఉంది. అవును. చూడండి, ఒక పువ్వుని చూసినప్పుడు కన్ను ఆ దృశ్యాన్ని గ్రహిస్తోంది. అది స్పర్శ. అక్కడ ఆగిపోతే ఏ సమస్య లేదు. ఓకే. కాని ఆ పువ్వు నాకు కావాలి, దాన్ని నేను స్వంతం చేసుకోవాలి, లేదా అది వాడిపోతే నేను బాధపడతాను అనే ఒక మానసిక ప్రతిస్పందన ఉంది చూశారా? ఆ రియాక్షన్ను ఆపమంటున్నారు. రైట్, ఆ కనెక్షన్ను బ్రేక్ చేయాలన్నమాట. అవును. దానికి ఒక అసలైన ట్రిగర్ పాయింట్ ఉంది. ఈ మొత్తం దుఃఖచక్రానికి పునాది, సంస్కారాలకు మరియు విజ్ఞానానికి అసలు మూలం ఒకటుంది. అదే అవిద్య. అవిద్య అంటే అజ్ఞానం కదా. అంటే నాకు లెక్కలు రాకపోవడమో, సైన్స్ తెలియకపోవడమో కాదు కదా. ఈ అవిద్యకు అసలు అర్థమేమిటిక్కడ? ఇక్కడ అవిద్య అంటే మన ఉనికికి సంబంధించిన అసలైన తత్వాన్ని అర్థం చేసుకోలేకపోవటం. ప్రతిదీ క్షణభంగురం, దేనికి శాశ్వతమైన ఉనికి లేదు అనే సత్యాన్ని గ్రహించకపోవడమే అవిద్య. అంటే మనకు నచ్చినవి ఎప్పటికీ మనతోనే ఉండిపోవాలని భ్రమపడ్డమంటారా? ఖచ్చితంగా అదే అవిద్య. ఈ అవిద్య వల్లే మనలో సాఫ్ట్వేర్ లాంటి ఆ సంస్కారాలు ఏర్పడతాయి. దానివల్ల విజ్ఞానం, నామరూపాలు, అలా ఆ డొమినో ఎఫెక్ట్ మొదలైపోయి దుఃఖం వైపు తీసుకువెళుతుంది. ఒకవేళ నాకున్న ఈ అవిద్యే నా దుఃఖానికి పునాది అయితే మరి దాన్ని ఎలా నాశనం చెయ్యాలి? దానికి ఏదైనా టూల్ లేదా ఆయుధం ఈ గ్రంథంలో సూచించారా అసలు? ఆ ఆయుధం పేరే వైరాగ్యం. ఇక్కడ కూడా చాలా మందికి ఒక అపోహ ఉందండి. వైరాగ్యం అనగానే సర్వం వదిలేసి అడవులకు పారిపోవడం అనుకుంటారు. అవును, నేను కూడా అదే అనుకున్నాను. కాని గ్రంథంలో చెప్పిన వైరాగ్యం అది కాదు. రాగ, ద్వేషం, మోహాలు లేకుండా ఉండటం. అంటే ఒక విషయం పట్ల అతి ఇష్టం లేకపోవడం, అలాగని దాని పట్ల కోపం అంటే ద్వేషం లేకపోవడం, మరియు ఎలాంటి భ్రమ లేకుండా ఒక పూర్తి స్పష్టతతో ఉండటం. సాధకుడికి ఈ నిర్వేదం వైరాగ్యం ఉన్నప్పుడే అవిద్య నశిస్తుంది అని ఈ సుత్త నొక్కి చెబుతోంది. దీన్ని మనం ఆధునిక జీవితానికి అన్వయించుకుంటే, వైరాగ్యం ప్రాక్టీస్ చేయడం అంటే మన చేతిలో ఒక స్మార్ట్ ఫోన్ ఉంటుంది, సోషల్ మీడియాలో డూమ్ స్క్రోలింగ్ చేస్తుంటాం కదా. అవును. ఒక ఆకర్షణీయమైన వీడియో కనిపించగానే మెదడులో డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఆ క్షణంలో నేను ఈ వీడియోకు ఎడిక్ట్ అవుతున్నాను, ఇది ఒక తాత్కాలికమైన ఆకర్షణ మాత్రమే అని మనల్ని మనం పసిగట్టి రియాక్ట్ అవ్వకుండా ఫోన్ పక్కన పెట్టేయడం కూడా ఒక రకమైన వైరాగ్యమే అనుకోవచ్చు కదా. వావ్, ఎంత చక్కటి ఉదాహరణ చెప్పారు. సరిగ్గా అదే. అంటే ఆ మైక్రో మూమెంట్లో మనం అవిద్యను ఛేదిస్తున్నట్లే. అవును. ఆ చిన్న క్షణంలో మనం స్పృహతో ఉండి ఆ అటాచ్మెంట్ గొలుసును అక్కడ కట్ చేయడమే వైరాగ్యం. అవిద్య పూర్తిగా నిరోధాన్ని పొందినప్పుడు మాత్రమే ఆ బ్యాగేజీ లేదా సంస్కారాలు ఆగిపోతాయి. తద్వారా ఈ మొత్తం సంసార చక్రం నిరోధాన్ని పొందుతుంది. ఇది వినడానికి చాలా బాగుంది, లాజికల్గా కూడా అనిపిస్తోంది. కానీ
మనం ఒక విషయాన్ని అంగీకరించాలి ఇక్కడ. ఏంటది? ఇలాంటి ప్రాచీన గ్రంథాల గురించి మాట్లాడేటప్పుడు తరచుగా మనకు ఒక వాదన వినిపిస్తోంది కదా, ఇది ఫలానా గొప్ప గురువు చెప్పారు కాబట్టి మనం గుడ్డిగా నమ్మేయాలి అని. చాలా కామన్ ఇది. మరి ఇక్కడ ఎంతటి లోతైన సత్యాన్ని తెలుసుకున్న తర్వాత దీన్ని ఎలా స్వీకరించాలి? దేవుడు ఆజ్ఞాపించాడు కాబట్టి తల ఊపేయాలా? ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అసలు జ్ఞానాన్ని ఎలా స్వీకరించాలి అనేది. అద్భుతమేమిటంటే ఈ విషయాన్నే భగవానుడు తన భిక్షువులతో నేరుగా చర్చిస్తాడు. ఓ అవునా? అవును, ఆయన అడుగుతాడు, భిక్షువులారా, ఈ సత్యాలను తెలుసుకున్న తర్వాత మీరు గతంలో మేమున్నామా లేమా, భవిష్యత్తులో మేం ఎలా ఉంటామా అని పిచ్చిగా ఊహాగానాలు చేస్తారా అని. దానికి ఆ భిక్షువులు లేదు అని సమాధానమిస్తారు. అప్పుడు ఆయన మళ్ళీ అడుగుతాడు, సరే, గురువుగారు చెప్పారు కదా, నా మీద ఉన్న అపారమైన గౌరవంతో నన్ను కాదనలేక మీరు తల ఊపుతున్నారా అని. దానికి కూడా లేదంటారు. అంటే ఆ గురువు స్వయంగా ఎదురుగా ఉండి అడుగుతున్నా మేము మీమీద గౌరవంతో నమ్మట్లేదు అని నిర్మోహమాటంగా చెప్పేశారన్నమాట. భలే ఉందిది. అవును, అది ఇక్కడ హైలైట్. ఆయన అంతటితో ఆగలేదు. మరి ఇతర గురువులు అలా అంటున్నారని మీరు అంగీకరిస్తున్నారా, లేదా సమాజంలో ఉన్న ఆచారాల వల్ల ఇది జరుగుతుందని నమ్ముతున్నారా అని రకరకాలలా ప్రశ్నిస్తాడు. మరి వాళ్ళ సమాధానమేంటి? వాటన్నిటికీ భిక్షువులు చాలా స్పష్టంగా కాదు అని బదిలిస్తారు. మరి వాళ్ళు దేని ఆధారంగా ఈ సత్యాన్ని అంగీకరిస్తున్నారో తెలుసా? కేవలం తాము స్వయంగా చూసినా, తెలుసుకున్నా, అనుభవించిన దాని గురించే మాట్లాడుతున్నామని వారు భగవానుడికి స్పష్టం చేస్తారు. సూపర్. ఇక్కడ ఎవరి ఆదేశాల మీదో ఆధారపడటం లేదు, స్వ అనుభవమే అంతిమ ప్రమాణం. నిజంగా ఈ పద్ధతిని వింటుంటే నాకు ఆధునిక సైన్స్ పద్ధతులు గుర్తొస్తున్నాయి. మీరొక ప్రయోగశాలలో ఒక ప్రయోగం చేస్తే నేను కూడా అదే ప్రయోగం చేసి ఆ ఫలితాన్ని నా కళ్ళతో చూసి నిర్ధారించుకోవాలి కదా. కరెక్ట్, సరిగ్గా అంతే. గుడ్డి నమ్మకానికి ఇక్కడ తావే లేదు. ఇది ఆకాశంలో కూర్చుని ఒక పై అధికారిలాగా ఇచ్చే కమాండ్ కాదు. ఇది మన మైండ్లో మనం చేసుకునే ఒక సైకలాజికల్ ల్యాబ్ ఎక్స్పెరిమెంట్. అవును. అందుకే ఈ గ్రంథంలో ధమ్మం యొక్క లక్షణాలను వర్ణిస్తూ ఇది ఇప్పుడే ఇక్కడే కనిపించేది, అంటే దీని ఫలితం స్వర్గంలో కాదు, ఇక్కడే వర్తమానంలో ఉంటుందని అన్నారు కదా. అవును, దాన్నే సాందిట్టికో అంటారు. వెంటనే ప్రభావం చూపేది అకాలికో, మరియు వచ్చి పరీక్షించి చూడు అని ఆహ్వానించేది ఏహిపస్సికో అని ఎంతో అద్భుతంగా వర్ణించారు. మీరు చెప్పింది అక్షరాల నిజం. ఈ ధమ్మం ఎవరికి వారు స్వయంగా అనుభవించి తెలుసుకోవలసినది. ఏది ఏమైనా ఎవరికి వారు ఈ ఆచరణను ప్రాక్టీస్ చేసి అవిద్యను తొలగించుకోవలసిందే అని ఈ గ్రంథం స్పష్టం చేస్తోంది. ఇదంతా ఎంతో ప్రాక్టికల్గా ఉంది కదా. అవును, చాలా ప్రాక్టికల్. కానీ ఇక్కడ నాకు ఆలోచన వస్తుంది. మనం అవిద్యను ఛేదించాలి, ఆ ఇనుప గొలుసును బ్రేక్ చెయ్యాలని మాట్లాడుకున్నాం. ఒకవేళ ఎవరైనా ఈ ప్రయత్నంలో విఫలమైతే లేదా అసలు ఆ అవిద్యలోనే ఉండిపోతే అప్పుడు ఏమవుతుంది? ఆ చక్రం మళ్లీ మొదటికొస్తుంది కదా. మరి అలా భౌతికంగా మరొక జన్మ ఎలా సంభవిస్తుంది? అవిద్యతో ఉన్న ప్రాణికి అసలు జననం ఎలా జరుగుతుందో భగవానుడు 2500 ఏళ్ల క్రితమే ఏమైనా వివరించారా? అవును, దాని గురించి చాలా విపులంగా వివరించారు. ఎవరైతే ఈ అవిద్యను, తృష్ణను కట్ చెయ్యలేరో వారు మళ్లీ జన్మ తీసుకుంటారు. ఓకే. ఆ జనన ప్రక్రియ వెనుక ఉన్న మెకానిజంను ఈ గ్రంథం చాలా ఆశ్చర్యకరమైన రీతిలో వివరిస్తుంది. ఇది కేవలం బయాలజీకి సంబంధించిన విషయం మాత్రమే కాదు, దానికి మించిన ఇంకొక కీలకమైన అంశం అందులో ఉంది అని చెబుతుంది. ఇదెలా ఉందంటే, గర్భధారణనేది ఒక పర్ఫెక్ట్ వంటకం అనుకుంటే, ఒక అద్భుతమైన వంటకం తయారవ్వాలంటే దానికి కొన్ని నిర్దిష్టమైన పదార్థాలు ఖచ్చితమైన పాళ్లలో కలిసి తీరాలి కదా. అవును, ఏ ఒక్కటి లోపించినా ఆ వంటకం సరిగ్గా రాదు. అలాగే ఈ జనన ప్రక్రియకు కూడా ఏమైనా ప్రత్యేకమైన షరతులున్నాయా? అంటే కేవలం శారీరక కలయిక ఉంటే సరిపోదా? సరిపోదు. సుత్త ప్రకారం ఒక గర్భధారణ జరగడానికి 3 నిర్దిష్టమైన షరతులు ఏకకాలంలో సమకూరాలి. మొదటిది తల్లిదండ్రులు కలవడం. రెండవది ఆ సమయంలో తల్లి ఋతుమతి అయి ఉండటం. అంటే ఆమె సంతానోత్పత్తికి జీవశాస్త్రపరంగా సిద్ధంగా ఉండటం. కరెక్ట్. కానీ కేవలం ఈ 2 భౌతిక కారణాలు ఉన్నప్పటికీ గర్భధారణ జరగదు అంటుంది గ్రంథం. దానికి 3వ మరియు అత్యంత కీలకమైన అంశం ఒకటి తోడవ్వాలి. వెయిట్. జీవశాస్త్రపరంగా తల్లిదండ్రులు సిద్ధంగా ఉన్నారు, భౌతిక పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉన్నాయి, అయినా గర్భధారణ జరగదా? జరగదు. మరి ఆ మిస్సవుతున్న ఆ 3వ స్పార్క్ ఏమిటి?
బహుశా మనం సాధారణంగా మాట్లాడుకునే ఆత్మలాంటిదేమైనా ప్రవేశించాలా? బౌద్ధంలో ఆత్మ అనే భావన లేదు. కాని దానికి బదులుగా ఇక్కడొక పదాన్ని వాడారు. అదే గంధర్వుడు. గంధర్వుడు. అవును. ఇక్కడ గంధర్వుడు అంటే రెక్కలున్న ఏవో దేవతలు లేదా సంగీతకారులు అని కాదు. గంధర్వుడు అంటే ఆ గర్భంలో ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్న ఒక ప్రాణి లేదా స్పృహ. ఓ, కాన్షియస్నెస్ అన్నమాట. అవును. అంటే గత జన్మలోని అవిద్య, కర్మ సంస్కారాలతో నిండిపోయి కొత్త శరీరం కోసం వెతుకుతున్న విజ్ఞానమనమాట. తల్లిదండ్రులు కలిసి తల్లి ఋతుమతి అయ్యున్నా ఒకవేళ ప్రవేశించాల్సిన ఆ ప్రాణి లేదా గంధర్వుడు అక్కడ లేకపోతే గర్భధారణ జరగదు. చాలా డీప్ పాయింట్ ఇది. ఈ మూడు అంటే భౌతికమైన 2 కారణాలు మరియు ఈ విజ్ఞానమైన గంధర్వుడు, ఈ మూడు సమకూడినప్పుడే గర్భధారణ జరుగుతుంది. అంటే దీనర్థమేమిటి? ఇది చాలా లోతైన ఆలోచన కదా. ఆధునిక సైన్స్ కేవలం సెల్ డివిజన్ గురించి మాట్లాడుతుంది, కానీ ఇక్కడ ఒక మనిషి ఉనిక్కి సంబంధించిన సైకలాజికల్ కంటిన్యూటీని కూడా ఈ జనన ప్రక్రియతో కలిపారు. నిజమే. సరే, ఇప్పుడు గంధర్వుడు ప్రవేశించాడు, గర్భధారణ జరిగిందనుకుందాం. ఆ తర్వాత ఈ మనిషి జీవిత ప్రయాణం ఎలా సాగుతుంది? ఆ తర్వాత మొదలయ్యేది ఒక తల్లి త్యాగం. తల్లి ఆ బిడ్డను తన కడుపులో 9 లేదా 10 నెలల పాటు ఒక పెద్ద బరువును మోసినట్లుగా ఎంతో జాగ్రత్తగా మోస్తుంది. ఎంతో కష్టపడి ఆ బిడ్డకు జన్మనిస్తుంది. పుట్టిన తర్వాత ఆ శిశువును తన సొంత రక్తంతో పోషిస్తుంది. ఇక్కడ గ్రంథంలో ఒక అద్భుతమైన ఎమోషనల్ పాయింట్ ఉందండి. ఆర్య వినయంలో తల్లిపాలను రక్తం అని అంటారు. ఎందుకంటే తన దేహంలోని రక్తమే పాలుగా మారి ఆ బిడ్డకు ప్రాణం పోస్తుంది కాబట్టి. ఆ వర్ణన వింటుంటేనే ఒక తల్లి పడే అపారమైన శ్రమ మనకు అర్థమవుతుంది. సరే, అలా తల్లి రక్తాన్ని పాలుగా తాగి ఆ బిడ్డ పెరుగుతాడు. మట్టి బొమ్మలతో ఆడుకుంటూ చిన్న అడుగులు వేస్తూ పెద్దవాడవుతాడు. అవును. అతని కళ్ళు, చెవులు, ముక్కు ఇలా అన్ని ఇంద్రియాలు పరిపక్వమవుతూ ఉంటాయి. ఇదంతా బాగానే ఉంది. కాని మనం మొదట మాట్లాడుకున్న ఆ దుఃఖం అనే బగ్ లేదా వైరస్ ఈ జీవితంలోకి ఎప్పుడో ఎంటర్ అవుతుంది? అసలు సమస్య ఎక్కడ మొదలవుతుంది ఇక్కడ? సరిగ్గా ఆ ఇంద్రియాలు పూర్తి పరిపక్వత సాధించాక అసలు కథ మొదలవుతుంది. ఆ కుమారుడు పెరిగి పెద్దయ్యాక, వయస్సులోకి వచ్చాక అతను 5 కామగుణాలకు బానిసవుతాడు. ఓ, కంటికి నచ్చే ఇష్టమైన రూపాలు, చెవికి ఇంపుగా అనిపించే శబ్దాలు, ముక్కుకు ఆనందాన్నిచ్చే గంధాలు, నాలుకకు కిక్కిచ్చే రుచులు మరియు చర్మానికి ఆహ్లాదాన్నిచ్చే స్పర్శలు, ఈ 5 ఇంద్రియ సుఖాలను వెతుక్కుంటూ వెళ్తాడు. దొరికిన వాటిని ఇంకా ఇంకా కావాలనుకుంటాడు, దొరకని వాటికోసం ఏడుస్తాడు. ఈ ఇంద్రియ సుఖాల వలలో పూర్తిగా చిక్కుబడిపోతాడు. దీన్ని మనం ఈ జనరేషన్ లాంగ్వేజ్లో చెప్పాలంటే, కంటికి నచ్చే రూపాలు అనగానే గంటల తరబడి ఇన్స్టాగ్రామ్లో గ్లామరస్ ఫోటోలు చూడటం, నాలుకకు కిక్కిచే రుచులు అనగానే రాత్రిపూట జంక్ ఫుడ్ లేదా స్వీట్స్ కోసం ఆరాటపడటం, అవును, చర్మానికి స్పర్శ అనగానే ఖరీదైన బట్టలు, లగ్జరీ సోఫాలు కావాలనుకోవటం. వింటుంటే ఆశ్చర్యంగా ఉంది. ఈ మొత్తం ప్రాసెస్ మళ్లీ మనల్ని మన విశ్లేషణ ప్రారంభంలోకి తీసుకువెళ్తోంది కదా. ఖచ్చితంగా. అతను ఆ ఇంద్రియ సుఖాలను అనుభవిస్తున్నాడు అంటే మళ్లీ స్పర్శ జరిగింది, దానివల్ల వేదన పుట్టింది, ఆ సుఖాల పట్ల తృష్ణ పెరిగింది, ఉపాదానం మొదలైంది. అవును, గొలుసు మళ్లీ మొదలైంది. అంటే ఏ ఇనుప గొలుసు నుండైతే బయటపడాలో, ఏ అవిద్యనైతే మనం వైరాగ్యంతో ఛేదించాలో, ఈ కుర్రాడు ఆ అవిద్యలోనే కొట్టుమిట్టాడుతూ ఆ గొలుసును మరింత బలంగా తన మెడకు బిగించుకుంటున్నాడనమాట. అవును, మీరు ఆ డాట్స్ అన్నీ కరెక్ట్గా కనెక్ట్ చేశారు. సుత్త సారాంశమంతా ఇదే. తల్లి ఎంతో కష్టపడి ప్రాణం పోస్తే, పెరిగి పెద్దయ్యాక కేవలం ఈ చిన్న చిన్న ఇంద్రియ సుఖాల వెంట పడటం, ఆ అనుభూతులకు బానిసవ్వటం, దాన్ని వదలలేక పట్టుకోవటం, చివరికి మళ్లీ జన్మించటం, జరామరణాలను, శోకాన్ని కొనితెచ్చుకోవటం, ఈ అనంతమైన డూమ్ లూప్ను బద్దలుకొట్టాలనే ఉద్దేశంతోనే భగవానుడు ఈ ప్రతీత్య సముత్పాడ సూత్రాన్ని రివర్స్ ఆర్డర్లో దుఃఖనిరోధ మార్గంగా భిక్షువులకు బోధించారు. నిజంగా ఈరోజు మన విశ్లేషణ చాలా లోతైన విషయాలను అత్యంత స్పష్టంగా మన కళ్ల ముందుంచింది. దుఃఖం యొక్క పుట్టుకను ఒక ఇనుప గొలుసులాగా ఎలా వెనక నుండి ముక్కలు చేసుకుంటూ రావాలో చూశాం. అవును. ఆ గొలుసుకు అసలు కారణమైన అవిద్య అనే అజ్ఞానాన్ని దైనందిన జీవితంలో వైరాగ్యం అనే మైక్రో అవేర్నెస్తో ఎలా ఛేదించాలో తెలుసుకున్నాం. అలాగే ఈ సత్యాన్ని ఎవరి ఒత్తిడి వలనో కాకుండా స్వయంగా మన జీవితపు ల్యాబ్లో టెస్ట్ చేసి అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సిన సత్యమని అర్థమైంది. కరెక్ట్. చివరగా గర్భధారణకు కావలసిన 3 షరతులలో
గంధర్వుడు అనే కాన్షియస్నెస్ పాత్రను మరియు అలా కష్టపడి పుట్టిన ప్రాణి ఎలా మళ్ళీ ఆ 5 ఇంద్రియాల ఉచ్చులో పడిపోయి ఆ చక్రంలో ఇరుక్కుపోతాడో చర్చించాం. అవును. ఈ గ్రంథం కేవలం ఒకనాటి తత్వశాస్త్రంగా మిగిలిపోకుండా ప్రతి తరానికి, ప్రతి మనిషికి తనను తాను అద్దంలో చూసుకునేలా చేస్తుంది. మనం ఎందుకు బాధపడుతున్నాం, మనం దేని వెంట పరుగెడుతున్నాం అనే ఒక నిజాయితీగల ప్రశ్నను మన ముందుంచుతోంది. ఖచ్చితంగా. అయితే ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు వింటున్న ప్రతి ఒక్కరూ తమంతట తాము ఆలోచించుకోవడానికి ఒక ప్రశ్నను మీ ముందుంచాలనుకుంటున్నాను. చెప్పండి. గ్రంథంలో వర్ణించినట్లు ఒక తల్లి తన దేహంలోని రక్తాన్నే పాలుగా మార్చి ఎంతో కష్టపడి ఒక ప్రాణికి జన్మనిస్తుంది. కాని తీరా పెరిగి పెద్దయ్యాక ఆ ప్రాణి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు అనే ఈ 5 ఇంద్రియ సుఖాల వలలో పడిపోయి మళ్లీ దుఃఖాన్ని కొని తెచ్చుకుంటున్నాడు. అంటే ఇక్కడొక క్షణం ఆగి ఆలోచించండి. మనకున్న ఈ కళ్ళు, ఈ చెవులు, ఈ ఇంద్రియాలు ఇవన్నీ ఈ అందమైన ప్రపంచాన్ని ఆస్వాదించడానికి ప్రకృతి మనకిచ్చిన అమూల్యమైన బహుమతులా? లేక గంధర్వుడిని శాశ్వతంగా ఈ జనన మరణాల ఇనుప గొలుసులో ఆ అంతులేని దుఃఖచక్రంలో బంధించి ఉంచడానికి ఏర్పాటైన అత్యంత ఆకర్షణీయమైన ఉచ్చులా? ఆలోచించండి.